వాట్సాప్ స్పీచ్లో భాగంగా మనం ఈరోజు అబ్జెక్టివ్ అండ్ వర్బ్స్ షార్ట్కట్లు నేర్చుకున్నాం. ఎందుకంటే ఇవి తర్వాత మనం నేర్చుకునే ఉంది. అబ్జెక్టివ్ అయితే డిగ్రీస్ ఆర్ కంపారిజన్లో, వర్బ్స్ అయితే ఎలా మనం టెన్సెస్లో, యాక్టివ్ ఫేస్ వేలో ఇవన్నీ మనకు వస్తుంటాయి. అబ్జెక్టివ్ అంటే ఏంది? సింపుల్. నౌన్ గురించి డిస్క్రైబ్ ద నౌన్. నామవాచకం గురించి చెప్తే అబ్జెక్టివ్, వర్బ్ గురించి చెప్తే అడ్వర్బ్. సో తెలుగులో మనకు విశేషణం అంటాం. సో దీని గురించి చూస్తే ఇట్ డినోట్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. నామవాచకం లేదా సర్వనామం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్స్ అండ్ సమాధానం. మనకు ఆర్టికల్స్ కూడా తెలుసు, ఏంద ఇవి కూడా అబ్జెక్ట్ కిందకి వస్తాయి. అదేవిధంగా నో, సమ్, ఎనీ, మచ్, మెనీ, ఫ్యూ, లిటిల్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ వాటర్, అక్కడ పక్కకు ఏముంది? నౌన్ ఉంది. ఓకే, హౌ మచ్ మనీ అక్కడ ఉంది, నౌన్. సో ఈ విధంగా ఎనీబడి. ఓకే, ఆ విధంగా మనం చూసుకుంటే ఇవన్నీ అబ్జెక్ట్ కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్, ద స్టోరీ ఈజ్ ఇంట్రెస్టింగ్ అనడం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏముందా అంటే స్టోరీ. మరి స్టోరీ ఏంటిదే అంటే ఈ నౌన్. సో స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది అంతే. సో స్టోరీ అనేది నౌన్ గురించి కావచ్చు, నౌన్ గురించి దాని గురించి డిస్క్రైబ్ చేస్తుంది. అంటే బోరింగ్ ఉందా? లేదు, ఎట్లుంది? ఇంట్రెస్టింగ్ ఉంది అంటే. సో నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది అంటే అది ఏంటి? అది అబ్జెక్టివ్. ఒకవేళ ఎగ్జాంపుల్ అడిగితే అండర్లైన్ చేసింది విచ్ పార్ట్ ఆఫ్ ద పర్సన్ స్పీచ్ అని అడగవచ్చు. సో అది నౌన్ గురించి చెప్పిందా లేదా అనేది మనకు ఇంపార్టెంట్. షీ ఈజ్ బ్యూటిఫుల్. ఎవరు బ్యూటిఫుల్? షీ, ఆమె. ఆమె అంటే ఎవరు ఇక్కడ? ప్రొనౌన్. ఐ వి యూ దే షీట్ నౌన్. సో బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, బిగ్గెస్ట్, స్మాలెస్ట్ ఇవన్నీ మనం చూసుకుంటే మన తర్వాత నేర్చుకుందాం వీటి గురించి. డిగ్రీస్ ఆర్ కంపారిజన్లో పాజిటివ్ కంపారిటివ్స్ కూడా డిగ్రీలో ఇప్పుడు అన్ని అబ్జెక్టివ్ అన్నట్టు. సో ఇట్ ఈజ్ ఎ కాస్ట్లీ. ఇది ఇంపార్టెంట్. ఒకసారి ఎగ్జామ్ వచ్చింది. ఎందుకంటే కాస్ట్లీ ఎందుకు అడిగినంటే మనకు అడ్వర్బ్లు చెప్పుకోబోతాం. అడ్వర్బ్ ఏంటంటే 90% ఆఫ్ ద అడ్వర్బ్స్ ఎండింగ్ విత్ ఎల్వైతో ఎండ్ అయితే ఎక్కువ. సో ఇక్కడ ఆ 10% ఏంటంటే అబ్జెక్టివ్లు ఒక్కసారి ఎల్వైతో ఎండింగ్ అవుతాయి. కానీ మనకు దాంతో సంబంధం లేదు. అది నౌన్ ప్రొనౌన్ గురించి తెలియజేస్తేనే మనం దాన్ని ఏమనుకోవాలి? అబ్జెక్టివ్ అనుకోవాలి. ఇప్పుడు ఇట్ ఈస్ ఏ కాస్ట్లీ డ్రెస్. ఇది కాస్ట్లీ. ఏంటిది కాస్ట్లీ? డ్రెస్. డ్రెస్ అంటే ఇట్ అన్న డ్రెస్ అన్న ఒకటి. ఇక్కడ అంటే ఏంటది? ఇక్కడ డ్రెస్ విషయానికి వస్తే నౌన్, ప్రొనౌన్. ప్రొనౌన్ గురించి నౌన్ గురించి చెప్తుంది కదా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాస్ట్లీ అనగానే మనకు ఇక్కడ నౌన్ డినోట్ చేస్తుంది కాబట్టి ఇది అబ్జెక్టివ్. అంతేకాకుండా ఇంకా అబ్జెక్టివ్స్ కనుక క్వాలిటీ కూడా తెలుస్తుంది. క్వాలిటీ అంటే ఇదే బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, ఓకే, బిగ్గర్, స్మాలెస్ట్, ఓకే, లోయెస్ట్. ఇట్లా చెప్పడం పోతే డిగ్రీస్ ఆర్ కంపారిజన్స్ మొత్తం క్వాలిటీ గురించి తెలుస్తుంది. అదేవిధంగా క్వాంటిటీ. మరి క్వాలిటీకి క్వాంటిటీ చాలా డిఫరెంట్ గుర్తుంచుకోండి. క్వాలిటీ అంటే నాణ్యత, క్వాంటిటీ అంటే పరిణామం, బిగ్. క్వాంటిటీలో సమ్, మచ్, మెనీ. సమ్ ఎంత క్వాంటిటీ ఎంత కావాలి? ఇప్పుడు దుకాణం అయితే ఎంత క్వాంటిటీ కావాలి? చక్కెర అని అడుగుతారు. సో ఇది క్వాంటిటీ. సమ్, మచ్, మెనీ, ఎంత డబ్బు కావాలి? ఇవన్నీ కూడా మనం అబ్జెక్టివ్ కిందకి వస్తాయి. క్వాలిటీ అండ్ క్వాంటిటీ. కౌంటబుల్. మీకు తెలుసు కౌంటబుల్ 1 2 3 4. ఓకే, 1 2 3 4 5 6 ఇవన్నీ తెలుసుగా మీకు కౌంటబుల్. రైట్. 3 బనానాస్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. 3 అనేది ఏంటి? అది అబ్జెక్ట్ కిందకి. ఎందుకంటే బనానా అనేది నౌన్ గట్టికి అవి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 యాపిల్స్ అనుకో. యాపిల్స్ అంటే నౌన్ గట్టికి యాపిల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 అనేది కూడా అబ్జెక్ట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ డెమాన్స్ట్రేట్ వర్డ్. మీరే చెప్పిన దిస్, దట్, దీస్, దోస్. దిస్ అంటే చెప్పిన మీరు ఇక్కడ దగ్గరగా ఉంటే దిస్, దూరంగా ఉంటే దట్టు. దగ్గరగా ఉంటే దీసు, దూరంగా ఉంటే దోసు. దిస్ అనేది ఏకవచనం, దట్ అనేది కూడా ఏకవచనం. కానీ దగ్గరగా ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఎ బాయ్. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ పెన్, దట్ ఈజ్ ఎ పెన్ అనుకో, దూరంగా చేస్తే. పెన్ను లూ ఉన్నాయనుకో ఇక్కడ. ఓకే, దిస్ అనేది దీ వచ్చింది. మరి ఇక్కడ కూడా దీతో వస్తుంది. దీస్ ఆర్ పెన్స్, దూరంగా ఉంటే దోస్ ఆర్ పెన్స్. డెమాన్స్ట్రేటివ్. నెక్స్ట్ ఫస్ట్ అంటే యొక్క. ఆల్రెడీ చెప్పిన మొన్న నిన్న లీస్ట్ ఆపించినప్పుడు ప్రొనౌన్స్లో యొక్క అని అర్థం వస్తుంది. మై, అవర్స్, ఓకే, ఆ విధంగా హర్, ఆ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్స్, ఇంటరాగేటివ్స్, డబ్ల్యూహెచ్, హూ, వేర్, వాట్. ఇవి కూడా మనకు అబ్జెక్ట్ కిందకి వస్తాయి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్, ఈచ్, ఎవ్రీ వన్, ఓకే,
ఇవి కూడా మనం అడ్జెక్ట్ కిందకి వస్తాయి. ఈ విధంగా అడ్జెక్టివ్స్ జస్ట్ మన అడ్జెక్ట్ ఎట్లా ఉంటుందో తెలుసుకుంటే మనకు ఒకవేళ అండర్లైన్ చేసింది అది నౌన్ గురించి చెప్తే సింపుల్గా అది అడ్జెక్ట్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వర్బ్స్. ఈ ఎట్లా మనం వర్బ్స్ మనం టెన్సెస్లో నేర్చుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ యాక్టివ్ ప్యాసివ్ గురించి చెప్పుకుంటాం కాబట్టి అందులో కూడా వస్తాయి. జస్ట్ దీన్ని రఫ్గా నేను డివైడ్ చేసిన. టెన్సెస్ విషయానికి వస్తే ఇవి 2 kinds. ఒకటి మెయిన్ వర్బ్స్ వర్బ్స్ విషయానికి వస్తే ఇవి 2 kinds. ఒకటి మెయిన్ వర్బ్స్, ఇంకోటి మోడల్ వర్బ్స్. మెయిన్ వర్బ్లో విషయానికి వస్తే 2 ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ ఉంది. ట్రాన్సిటివ్ అంటే కంపల్సరీ దానికి ఆబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్తాను మన యాక్టివ్ ఫేస్ వేలు టెన్సెస్ తయారు చేయాలని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్. ప్లేయింగ్ అనేది మరి క్రికెట్ అనేది లేకపోతే అది ఉత్తి అర్థమవుతుంది. డిపెండింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు ఐ ఆమ్ ప్లేయింగ్ అంటే మరి ఏమన్నా నువ్వు క్రికెట్ అయినా చెస్ అయినా ఏమన్నా. సో దీన్ని ట్రాన్సిటివ్ అంటే పక్క క్రికెట్ అని అయితే అది ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, షీ ఈజ్ ఈటింగ్ ఫుడ్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే వాటిని ట్రాన్సిటివ్ అంటారు. ఇంట్రాన్సిటివ్ అంటే ఏం అవసరం లేదు వాటికి. ఓకే, ఇంట్రాన్సిటివ్కి అవసరం లేదు. ఓకే, ఐ వెంట్. ఓకే, ఐసా ఇవే వస్తాయి కానీ మొత్తం దానికి ఏం రావు. ఓకే, ఇది ఆబ్జెక్ట్ లేకుండా ఉండే ఇంట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్. సింపుల్గా గుర్తుంచుకోండి. అదొకటి. నెక్స్ట్ ఈ మోడల్ వర్బ్స్ విషయానికి వస్తే మనకు యాక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి. వర్బులు 2 రకాలు. ఒకటి యాక్సిలరీ వర్బ్ 3 kinds ఉన్నాయి. అందులో బీ ఫామ్, హ్యావ్ ఫామ్, డూ ఫామ్. బీ ఫామ్ అంటే తెలుసు, ప్రజెంట్ యొక్క హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఆర్, పాస్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్ వాజ్ వర్. అదేవిధంగా బీ, బీన్, బీయింగ్ కూడా ఈ బీ హెల్పింగ్ వర్బ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్ 3 ఉంటాయి. మీకు తెలుసు, ప్రభాసాన్ని గుర్తుంచుకోండి. యాజ్, హ్యావ్, యాడ్ ఇవి ఆక్సిలరీ వర్బ్స్ కిందకి వస్తాయి. ఇంకా ఆక్సిలరీ వర్బ్స్ డూ, డస్ ప్రజెంట్ యొక్క డూ ఫామ్స్ అండ్ డిడ్ అనేది పాస్ట్ యొక్క డూ ఫామ్. సో బీ, హ్యావ్, డూ ఇవి 3 రకాలు ఆక్సిలరీ వర్బ్స్. మరి మోడల్ విషయానికి వస్తే మోడల్ వర్బ్లో కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్, మస్ట్, వాట్, నీడ్, డేర్. ఓకే, ఇవన్నీ మనకు మోడల్ వర్బ్స్ కిందకి వస్తాయి. ఈ వర్బ్లో మనం ఎట్లా టెన్సెస్లో నేర్చుకుంటాం, యాక్టివ్ ఫేస్లో నేర్చుకుంటాం. అడ్జెక్ట్లో మనం డిగ్రీస్ ఆర్ కంపారిజన్లో నేర్చుకుంటాం. ఓకే, ఈ క్లాస్లో అడ్జెక్టివ్స్ అండ్ వర్బ్స్. రేపు మరొక 2 టాపిక్లతో చూద్దాం. త్వరలో మనం ఇది కంప్లీట్ చేసిన నెక్స్ట్ మనం గ్రామర్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇళ్ళ గురించి ఒక 1 mark వస్తుంది మనకు, అది ప్రాబ్లం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.